నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ గుడ్. మన ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి మోటరోలా అన్నమాట. మోటరోలా అనేది ఇప్పుడు కొత్తగా సిగ్నేచర్ సిరీస్ని తీసుకురాబోతుంది. సో ఇది ఒక కొత్త సిరీస్ని తీసుకురాబోతుంది. ఇది చాలా బాగుంది. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో, ఈ ఫోన్స్ని ఎలా లాంచ్ చేస్తుందో అనేది ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. యాపిల్ యొక్క ర్యామ్ కాస్ట్ అనేది పెరగబోతుంది. సో అప్ టు 230% అయితే పెరగబోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏ ఫోన్ అయినా సరే, బడ్జెట్ ఫోనే కానివ్వండి, లేకపోతే ఫ్లాగ్షిప్ ఫోనే కానివ్వండి, లేకపోతే మిడ్ రేంజ్ ఫోన్ అయినా కానివ్వండి, సో పర్టికులర్గా ఈ ఫోన్స్ అయితే ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటాయి, తక్కువ ఉండే ఛాన్స్ అయితే లేవన్నమాట. షోమీ 17 లాంచ్ ఇన్ చైనా అనమాట. చైనాలో అయితే లాంచ్ అయితే అయ్యింది. 50 ఎంపీ కెమెరా ఉంది, అంతేకాకుండా 200 ఎంపీ ఉంది. సో దీని యొక్క వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వచ్చేసరికి అప్ టు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. సో చాలా బాగా ఉండబోతుంది. సో ఇండియాలోకి ప్రైస్ ఎంత ఉందో ఐడియా అయితే లేదు. సో బేసిక్గా ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లీక్స్ అండ్ రూమర్స్ గురించి మాట్లాడుకుందాం. సో సామ్సంగ్లో అయితే లీక్స్ అయితే వచ్చాయి. సో ఎక్స్టర్నల్ కెమెరాతో రన్ అవుతుందని అయితే లీక్స్ అయితే వచ్చాయి. ఆప్టికల్ జూమ్ అయితే అప్ టు 20+ అయితే ఉండబోతుంది. సో చూడాలి ఈ ఫోన్ వస్తే ఎలా ఉంటుంది, సో దీని యొక్క రేషియో ఇవన్నీ ఎలా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి. IQOO Z11 లీక్స్ అయితే వచ్చేసరికి కాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే ఉంది. అంతేకాకుండా ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో దీని ఒక బాడీ బాగుంది. అంతేకాకుండా దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని ఒక ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా 200 MP ప్లస్ 8 MP కెమెరాస్ అయితే ఉన్నాయి దీంట్లో. 200 రేంజ్ దాకా ఉంది. సో ఇది చాలా బాగుంది. సో ఇది వచ్చాక చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది. OnePlus లీక్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది 9000 mAh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఇది చాలా బాగుంది. అంతేకాకుండా ఛార్జింగ్ అయితే వచ్చేసరికి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇదైతే చాలా బాగుంది. సో చూడాలి ఇది ఎలా ఉండబోతుంది వచ్చాక. సామ్సంగ్లో ఇంకో లీక్స్ కూడా వచ్చాయి. సో సామ్సంగ్ అనేది ముందు వైల్డ్ ఫోల్డబుల్ ఫోన్స్ని తీసుకురాబోతుందంటే వచ్చాయి లీక్స్ అయితే. సో చూడడానికి చాలా బాగుంది. సో వైల్డ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఇవి ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి చూడడానికి. కొంచెం బల్కీగా ఉండొచ్చు మేబీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై ఫ్రెండ్స్. జై హింద్. టేక్ కేర్.